శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాశుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ ఏ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు, వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్ని ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తాను. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదు కాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. మీ కోరికలు ఫలించడం కోసము మీ అడుగులు వేస్తారు. ఈ మాసం చాలా అనుకూలముగా ఉన్నది. మీరు ఏదైతే అనుకుంటారో అవి అనుకున్నవన్నీ సాధించుకోవడానికి అనుకూలవంతమైన మార్గము. మీకు స్వేచ్ఛతో, ఎవరి అజమాయిషీ లేకుండా స్వబుద్ధితో మీరు ఏది కావాలనుకుంటున్నారో, ఏది సంతోషముగా కోరుకుంటున్నారో, ఇన్నాళ్ళ నుంచి నాకు ఇది కావాలి, నేను ఇలా విహంగ వీక్షణంలో ఉండాలి, ఇలా కోరికలతో నేను అన్ని నెరవేర్చుకోవాలి అని ఏదైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవటానికి మంచి అనుకూలమైనటువంటి మాసముగా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితముగా మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు, మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. మీరు చెప్పినటువంటివన్నీ కూడా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు వింటారు, నమ్మి సరి అని మీకు సహకరిస్తారు కూడా. గతంలో సహకరించని వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు ఇప్పుడు సహకరించి తీరుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు అనుకూలించేటువంటి విధానముగా ఉన్నది. తర్వాత మీరు ఈ వ్యాపారం చేయాలనుకున్నా లేదా ఒక ఉద్యోగం చేయాలనుకున్నా, కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు, వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వాళ్లకు డబ్బు పుడుతుంది, వ్యాపారాలు మొదలు పెడతారు. వ్యాపారం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకు అత్యంత లాభసాటిగా డబ్బులు రావటం అనేది జరుగుతుంది కాక ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోవటానికి మంచి కాలం అనేటువంటిది అనుకూలముగా, చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది నేను తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వాళ్లకు మీరు ఏదనుకుంటే అది చెయ్యండి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాక. అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి ఎలాగైనా సరే సాధించుకుంటాను అనేటువంటి యోగవంతముగా ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఖచ్చితముగా విజయం అనేటువంటిది మీకు లభించి తీరుతుంది గాక. జయోస్తు. వృశ్చిక రాశి వారికి మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. మీ కోరికలు ఫలించడం కోసము మీ అడుగులు వేస్తారు. ఈ మాసం చాలా అనుకూలముగా ఉన్నది. మీరు ఏదైతే అనుకుంటారో అవి అనుకున్నవన్నీ సాధించుకోవడానికి అనుకూలవంతమైన మార్గము. మీకు స్వేచ్ఛతో, ఎవరి అజమాయిషీ లేకుండా స్వబుద్ధితో మీరు ఏది కావాలనుకుంటున్నారో, ఏది సంతోషముగా కోరుకుంటున్నారో, ఇన్నాళ్ళ నుంచి నాకు ఇది కావాలి, నేను ఇలా విహంగ వీక్షణంలో ఉండాలి, ఇలా కోరికలతో నేను అన్ని నెరవేర్చుకోవాలి అని ఏదైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవటానికి మంచి అనుకూలమైనటువంటి మాసముగా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితముగా మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు, మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. మీరు చెప్పినటువంటివన్నీ కూడా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు వింటారు, నమ్మి సరి అని మీకు సహకరిస్తారు కూడా. గతంలో సహకరించని వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు ఇప్పుడు సహకరించి తీరుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు అనుకూలించేటువంటి విధానముగా ఉన్నది. తర్వాత మీరు ఈ వ్యాపారం చేయాలనుకున్నా
లేదా ఒక ఉద్యోగం చేయాలనుకున్నా, కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు, వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వాళ్లకు డబ్బు పుడుతుంది, వ్యాపారాలు మొదలు పెడతారు. వ్యాపారం చేస్తూ ఉండేటువంటి వాళ్ళకు అత్యంత లాభసాటిగా డబ్బులు రావటం అనేది జరుగుతుంది గాక ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోవడానికి మంచి కాలం అనేటువంటిది అనుకూలముగా, చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది నేను తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వాళ్లకు మీరు ఏదనుకుంటే అది చెయ్యండి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు గాక. అంతేకాకుండా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవి ఎలాగైనా సరే సాధించుకుంటాను అనేటువంటి యోగవంతముగా ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఖచ్చితముగా విజయం అనేటువంటిది మీకు లభించి తీరుతుంది గాక. జయోస్తు. కన్యా రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే మహాద్భుతముగా ఉండబోతుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితముగా 100% కన్యా రాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి కాలం. గురువు ఎప్పుడైతే వృషభములోకి వస్తున్నాడో కన్యా రాశి నుంచి గురువు ఉండేటువంటి స్థానం యోగవంతమైనటువంటి స్థానం కాబట్టి ధనము వస్తుంది, అలాగే లోన్లు కొడతాయి, ఇంటికి కావాల్సినటువంటి యోగాలు చేసుకుంటారు, గృహ నిర్మాణాలు చేసుకోవడానికి అనుకూలవంతమైన కాలం. అలాగే వాహనాలు కొనుక్కోవచ్చును, శుభకార్యాలు చేయవచ్చును, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చును, రుణాలు తీర్చుకోవచ్చును. ఇంతకాలం నుంచి మేము ఎక్కడా ఒక రూపాయి మాకు రాలేదు, ఎన్నోసార్లు ప్రయత్నించినా మాకు ఎన్నో ఇబ్బందులు పడ్డాము, మాకెవరిస్తారులే అని మూలన పడినటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ మాసంలో ఇంకొకసారి ప్రయత్నం చేసి చూడండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిదే లభించి తీరుతుంది గాక. ఎటు తిరిగి మీకు యోగవంతమైనటువంటి కాలముగానే కనపడుతూ ఉన్నది. తప్పకుండా ఒక 10 మెట్లు మీరు ఎక్కేదానికి మంచి అవకాశము, ఉన్నతమైనటువంటి స్థితిగతులు మీరు పొందగోరుతారు గాక. రుణాలు తీర్చుకోవడానికి మంచి కాలముగా ఉన్నది. అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వెళతారు. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్లకు చిన్నగా వ్యాపారం మొదలు పెట్టండి. అల్పారభ క్షేమకర అన్నట్టుగా అదే పెంచుకుంటూ 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 ముందుకు పోయి రేపు పొద్దున లక్షల్లో సంపాదించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి కాక. అప్పు చేసైనా వ్యాపారం చేయండి, తప్పకుండా మీకు కలిగి తీరుతుంది, జయం కలుగుతుంది, మీరు తీర్చుకోగలుగుతారు. తరువాత అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యాలు కుదుట పడతాయి గాక. ఇవన్నీ యోగవంతమైనటువంటి కాలముగానే ఉన్నది. కన్యా రాశి వాళ్లకు, విద్యార్థులకు చాలా బాగుంది. వాళ్ళు ఖచ్చితముగా మెరిట్ సాధిస్తారు తప్పకుండా. అలాగే విదేశాలకు వెళ్లే వాళ్ళు వెళతారు. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.